గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, అలాగే ఓవరాల్గా ఈ సంవత్సరంలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, సింపుల్గా వివరించే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. కొద్ది రోజుల క్రితం ఈ 2026 సంవత్సరం గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశానండి. అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదు. ముందుగా గతంలో అంటే 2025 నుండి 26 మధ్య సమయంలో వృషభ రాశి వారికి ఆదాయం 11గా, వ్యయం 5గా ఉండేది. రాజపూజ్యం 1, అవమానం 3గా ఉండేది. అయితే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం అనేది కాస్త తగ్గుతుంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 అండి. గత సంవత్సరంలో ఆదాయం ఎక్కువ, రాజపూజ్యం తక్కువగా ఉండేది. ఈ సంవత్సరంలో ఆదాయం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువగా ఉంటుంది. అయితే ఏ విషయాలు అనుకూలిస్తాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్య గ్రహాలైనటువంటి శని ఈ సంవత్సరం మొత్తం కూడా అత్యంత శుభప్రదమైనటువంటి పొజిషన్లో ఉంటాడు. అంటే లాభస్థానంలో మీనరాశిలో ఉంటాడు. దీనిని లాభశని అంటారు. గురువు జూన్ 2 వరకు వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం మొదట్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి, ప్రారంభ నష్టాలు అని చెప్పవచ్చు. ఎప్పుడైతే గురువు 1వ ఇంట్లోకి వెళ్తాడో, జన్మంలోకి వస్తాడో, వృషభ రాశిలోకి వస్తాడో, జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఆర్థిక పరంగా. అంటే ఖర్చులు తగ్గుతాయి. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి ధనస్థానంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అనుకూలతలు అనేవి పెరుగుతాయి. అంటే ఈ సంవత్సర స్టార్టింగ్లోనేమో అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాలం గడిచే కొద్దీ అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. రాహు 10వ ఇంట్లో ఉండటం వృత్తిపరంగా అనుకూలమేనండి. కేతు 4వ ఇంట్లో ఉండటం మాత్రం అనుకూలం కాదు. 4వ ఇల్లు అనేది మాతృస్థానం అంటారు. అంటే తల్లికి సంబంధించినది, గృహానికి సంబంధించినది, కుటుంబానికి సంబంధించినది. కాబట్టి కేతు ఎక్కడైతే ఉంటాడో అక్కడ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాడండి, డిటాచ్మెంట్ని సూచిస్తాడు. కాబట్టి 4వ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతు ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా జూన్ 2వ తారీఖు వరకు గురుబలం కూడా మీకు ఉండదు. కాబట్టి తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, గృహ సౌఖ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే లాభంలో ఉండేటువంటి శని వలన ఈ సంవత్సరంలో ఖర్చులు తీర్చడానికి సహాయపడతాడండి. ముఖ్యంగా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ రావాల్సిన పాత బకాయిలు ఈ కాలంలో వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు 12వ ఇంట్లో ఉన్నంత వరకు వృషభ రాశి వారు అందరూ కూడా అంటే ఈ సంవత్సర ఆరంభ సమయంలో అధిక ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణాలు చేసే విషయంలో ఈ 2 విషయాల్లో ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ధనస్థానంలోకి గురువు అడుగు పెడతాడు. కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది పూర్తిగా స్థిరపడి పొదుపు పెరిగే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వృత్తిలో అయితే తిరుగులేని విజయాన్ని ఇస్తుందండి. ఎందుకంటే కర్మస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, 11వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే రాహు వల్ల మీరు కష్టపడితే వృత్తి విషయంలో ఊహించని మార్పులు, వేగవంతమైనటువంటి పురోగతి, నూతన టెక్నాలజీ ద్వారా కీర్తి లభిస్తుంది. శని వలన శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించి ఆర్థిక లాభాలు అనేవి పెరుగుతాయండి. రాజపూజ్యం అనేది 5 ఉంది కాబట్టి మీ పనికి అధికారుల నుండి కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే వారి పై అధికారుల నుండి తగినంత గౌరవం అనేది లభిస్తుందండి. పదోన్నతికి కూడా మీరు గట్టిగా ట్రై చేస్తే అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యా ప్రయత్నాల్లో మాత్రం కొంత మానసిక ఆందోళన అనేది ఉంటుందండి.
కానీ నిరంతర సాధన ద్వారా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది జూన్ 2 వరకు ఆర్థిక పరంగా అండి. అంటే ఆర్థిక పరంగా అంటే వచ్చే విషయంలో కాదు, డబ్బు పోయే విషయంలో. కేతు 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఏకాగ్రత అనేది లోపిస్తుంది చదువు విషయంలో. అంటే నేను ఇది చేయగలనా అనేటువంటి అనుమానాలు అనేవి పెరుగుతాయి. స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుందండి. కేతు 4వ ఇంట్లో ఉండటం గృహ సౌఖ్యాన్ని కూడా తగ్గిస్తాడు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఆస్తి, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలలో ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ ఏర్పరుస్తాడు. చదువు పరంగా అయితే ఏకాగ్రత అనేది లోపిస్తుంది, కానీ చదువుకుని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుందండి. వృత్తిపరమైనటువంటి కోర్సులు తీసుకోవటానికైనా టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యను అభ్యసించడానికి కానీ ఈ కాలం అనేది అనుకూలంగానే ఉంటుంది. వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే జూన్ మాసం వరకు వ్యయ స్థానంలో రాహువు, కేతువేమో 4వ స్థానంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కారణంగా వైవాహిక జీవితంలో అపార్థాలు అనేవి రావచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామికి ఓర్పుతో మీ నిర్ణయాలను వివరించటం మంచిది. అంటే మీ భార్యతో కానీ భర్తతో కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఎప్పటి వరకు అంటే జూన్ మాసం వరకు అండి. ఎందుకంటే అప్పటి వరకు గురుబలం కూడా మీకు లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది జూన్ 2వ తారీఖు వరకు. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఉండటం ఆరోగ్యపరంగా కానీ లేదా ప్రయాణాల పరంగా కానీ ఖర్చులను పెంచుతాడు. కాబట్టి ఇప్పటి నుండే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు గురువు 12వ ఇంట్లో ఉన్నంత కాలం జూన్ మాసం వరకు మాత్రం ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చు చేయకూడదు అనుకుంటే జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అయితే శని 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రావు, కానీ కాస్త ఇబ్బంది పడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శని అనుగ్రహం వల్ల కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు. అయితే మరల ప్రయత్నించాలండి. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా వారి యొక్క ఉద్యోగ విషయంలో డిమాండ్ అనేది పెరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్న వారికి కూడా వారు ఎక్కడైతే బదిలీ కావాలి అనుకుంటున్నారో అక్కడికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మంచి రాజయోగ కాలంగా చెప్పవచ్చండి. వ్యాపారాలలో కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా మెటల్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇనుము వంటివి కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా అధిక లాభాలను ఆర్జిస్తాయి. అయితే జూన్ మాసం వరకు మాత్రం నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కేవలం వ్యాపారస్తులకే కాదండి. వృషభ రాశిలో జన్మించి ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నా వారికి మాత్రం ఖచ్చితంగా జూన్ మాసం వరకు జాగ్రత్తలు తప్పవు. కాబట్టి పరిహారాల విషయానికి వస్తే గణపతి ఆరాధన మంచిదండి. ఎందుకంటే కేతు అనుకూలించట్లేదు కాబట్టి, కేతు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గృహ సౌఖ్యం అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంటే కుటుంబ వాతావరణం అనేది కాస్త దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గణపతిని ఆరాధన చేయండి. ఒకవేళ మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్గా తెలుసు అనుకోండి, కేవలం రాశి నక్షత్రం మాత్రమే కాదు, లగ్న కుండలి ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతక రత్నాన్ని ధరించినట్లయితే కేవలం ఇప్పుడే కాదు జీవితాంతం ధరించవచ్చు. గ్రహబలం అనేది తోడయి జీవితంలో సక్సెస్ని సాధించగలుగుతారు. అలాగే చాలామంది పోటీ పరీక్షల గురించి అడుగుతున్నారండి. కేతు 4వ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఎవరైతే పోటీ పరీక్షలు రాయాలి అనుకుంటున్నారో, అంటే సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, చదువుకుంటున్న పిల్లలు వారి ఎగ్జామ్స్లో కానీ, లేదా విదేశాలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఎగ్జామ్స్లో కానీ రాయటానికి మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కేతు యొక్క ప్రభావం వల్ల. అయినప్పటికీ జూన్ 2 తర్వాత గురువు, శనిగ్రహాల యొక్క బలంతో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. మానసిక ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అంటే విద్యార్థులలో అనుమానాలు అనేవి పెరుగుతాయండి. నేను చేయగలనా, నాకు ర్యాంక్ వస్తుందా, నాకు సీట్ వస్తుందా, ఇలా నెగిటివ్గా ఆలోచిస్తారు. శని బలం మీకు తోడుగా ఉంది కాబట్టి, అంటే 11వ స్థానంలో శని ఉన్నాడు, శుభ శని ఉన్నాడు కాబట్టి ఇవేవి కూడా మీరు పట్టించుకోవద్దు. మీరు కష్టపడితే ఎన్ని గ్రహాలు ప్రతికూలించినప్పటికీ కూడా శని మీకు అనుకూలిస్తాడు. కష్టపడితేనే
ప్రతిఫలాన్ని అందించే గ్రహం శని అండి. శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కష్టంపైనే దృష్టి పెట్టండి. అయితే ఓవరాల్గా వృషభ రాశి వారికి పాజిటివ్స్ ఏంటంటే రాహు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు ధనస్థానంలోకి వస్తాడు కాబట్టి ఆర్థిక పరంగా అప్పటి నుండి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా అప్పటి నుండి అనుకూలంగా ఉంటుంది. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కేతు 4వ ఇంట్లో డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి కుటుంబ వాతావరణం అనేది కాస్త దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంతకు ముందంత హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండకపోవచ్చు. చిన్న చిన్న అపార్థాలు కానీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ దాని వలన మీకు ఆందోళన అనేవి పెరగటం కానీ జరుగుతుంది. జూన్ 2 వరకు గురువు ఏ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కానీ ప్రయాణాల విషయంలో కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.